పెట్టావా పెట్టా వీళ్ళు मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పులి మహారాజు గోవింద గోవింద మహాభక్త బృందం గోవింద గోవింద మోహిని ఏకాదశి గోవింద గోవింద శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద అహోబిల మానవుల క్రోడ కారంజ భార్గవ యోగానంద చక్రవాడ పావన నవమూర్తి నరసింహ స్వామి ఉగ్రం వీరం మహావిష్ణుం బలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం ఉగ్రనరసింహ స్వామి అహోబిలో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న నరసింహ స్వామి సాయంకాలంలో మనం నరసింహ స్వామిని ఒక్కసారి తలుచుకుంటే మృత్యువులకు మృత్యు నరసింహ స్వామి. ఆ నరసింహ స్వామి ఎవరండి? కృష్ణ పరమాత్ముడే. మళ్ళీ నరసింహ స్వామి ఎంతమంది లేరు, కృష్ణుడే నరసింహ స్వామిగా వస్తాడు. మరి ఈరోజు మోహిని ఏకాదశి ఎంతో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ అందరికీ తెలుసు, మాతృదేవో భవ, తల్లికి నమస్కారం, రోజు నమస్కారం. వేదాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి. తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారం, గురువులకి నమస్కారం, అతిథులకి నమస్కారం. అతిథులు అంటే ఎవరండి? అతిథి దేవో భవ. మన ఇంటికి చూడండి దైవంతో సమానం. లాస్ట్ వాడే భగవంతుడు, అన్నింటిలో భగవంతుడు ఉంటాడండి. ఈ మానవ జన్మ రాక రాక వచ్చిన జన్మ 84 లక్షల జీవరాశుల తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది. ఆవు జన్మ తర్వాత నెక్స్ట్ జన్మ మానవ జన్మ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గోశాలలో వెంకటేశ్వరరావు గారు చేస్తున్నాడు కదా, గోశాల సంపద ఎంత చేస్తున్నాడు ఆయన అక్కడ, అవన్నీ కూడా మళ్ళీ మానవ జన్మ. ఆయన చేసే సేవ వల్ల అవన్నీ నెక్స్ట్ జన్మ వచ్చినప్పుడు ఆయన నమస్కారం చేసుకుంటుండే. బాగా గడ్డి పెట్టాడు, క్లీన్ చేస్తున్నాడు అని ఎంతో ఆనందపడతాయండి. అందుకే పశు పక్ష వృక్షాదుల సేవ, ఈ మానవ జీవితం వచ్చిన తర్వాత దానము, ధర్మము, భగవంతుని సేవ, భక్తుల సేవ, తల్లిదండ్రుల సేవ, పశు పక్ష వృక్షాదుల సేవ, ఇంత సేవ ఉందో మనకి. పెద్ద సేవ ఏం కాదండి. ఆ గోసేవకి ఎక్కడికో పెట్టి ఒక అరటి పండు పెడితే 33 కోట్ల దేవ అయిపోయింది సేవ. కృష్ణార్పణం నీ దగ్గర ఉండిందే. పశు పక్షాదులు అంటే ఏమన్నా అవే కదా, నీ చేతిలో ఉండింది పెట్టడమే, ఇంత కుప్పకన్నం పెట్టడమే, ఇంత పక్షికాన్ని సద్దులైనవే, ఇవే అయిపోయింది. మూడింటికి చెట్టుకి నీళ్లు పోయినవే. అదే భగవంతుడు చెప్పింది, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ ఆత్మ. అన్ని జీవరాశుల్లో నేను ప్రత్యేగాత్మకంగా ఉన్నాను. అన్ని జీవరాశులు ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే. అది భగవంతుడు చెప్పేది. పిల్లలు చక్కగా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళే తెలుసుకోవాల్సింది. వీళ్ళు అవసరంలే, వీళ్ళు భక్తి మార్గంలో ఉన్నారండి. కృష్ణుడి దగ్గరికి వచ్చారంటే మీ అందరికీ తెలిసిపోయినట్టే. కృష్ణుడి దగ్గరికి రాని వాళ్ళకి మీరు ఎవరన్నా చెప్పాలంటే అన్ని జీవరాశుల్ని ప్రేమించమంటే ఏ జీవరాశికి హాని చేయకూడదని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. రోజు భగవద్గీత ఇక్కడ ముని మహారాజు ఆధ్వర్యంలో ఏదో తెలిసి తెలియక మేమందరం భగవద్గీత చెప్పుకుంటూ నిన్న విశ్వరూప సందర్శనకు వెళ్ళాము. ఈరోజు మోహిని ఏకాదశి, గొప్ప ఏకాదశి. ఏకాదశులన్నీ మీకు తెలుసు కదా, అటువంటి ఏకాదశుల్లో ఇది మోహిని ఏకాదశి. మోహిని అవతారం ఎత్తాడు ఎవరు? విష్ణుమూర్తి. ఆయన మందర పర్వతాన్ని పెట్టుకొని ఆయన యొక్క వీపు భాగాన్ని, ఇది వృక్ష భాగంలో ఆయన తావేలు రూపం, ఖచ్చిత రూపం పెట్టి ఆ మందర పర్వతాన్ని పెట్టి వాసుకులు పెట్టి
అసురులు సురులు, దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి ఆ వాసుకుని పట్టుకుని చిలుకుతున్నారు. వాసుకి ఎవరండి? ఆ వాసుకు నేనే అర్జున అన్నాడు. వాసుకి పరమేశ్వరుడు మెల్లో ఉంటాడు, శేషు నారాయణుడి యొక్క శైలంలో ఉంటాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇవన్నీ కూడా నేనే అన్నాడు. ఈ జగన్మోహిని అవతారమే ఈ మోహిని ఏకాదశి పేరు వచ్చిందండి. దీనికి కథ వేరుగా ఉంటుంది, కానీ దీనికి మోహిని ఏకాదశి దీని పేరు. కానీ మనకి ఈ యొక్క ఏకాదశిలో చాలా గొప్ప ఏకాదశులు అండి. మీరు ఏకాదశిలో మీకు చెప్పనవసరం లేదు, అందరూ ఉపవాసం ఉంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు. కఠిన ఉపవాసం ఎప్పుడూ చేయకూడదు, వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆత్మని క్షోభింప చేయకూడదు, జీవుని ఏదో ఒకటి తినాలి, తినకుండా ఉంటే పడిపోతాము. అందుకే వీళ్ళు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. కాబట్టి మన గౌరీ మంటం వచ్చినప్పుడు పత్రం ఫలం పుష్పం తోయం యోమే భక్త ప్రయచ్చతి, ఏదో ఒకటి భగవంతుడికి పత్రమో పుష్పమో ఫలమో తోయమో ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది ఇవ్వండి. ఏమది భగవంతుడు ఏమన్నా కాదంటాడా? రుక్మిణీ దేవాలయంలో తులసి మాత తీసుకొచ్చి ఒక కాకేసింది ఆ పళ్ళెం, ఏది తులాభారంలో బొమ్మలు వేసిపోయారు. ఏమైనా బంగారు పెట్టిందా? సత్యభావం బంగారు పెట్టినా తోగల. అంటే ప్రేమతో భగవంతుడికి మీరు ఇవ్వటమే ప్రేమతత్వం. ఏమంటే తల్లిదండ్రుల దగ్గర ముసలి అయిన తర్వాత ఏమిస్తారండి మీరు? ఏమంటే ఇంత బంగారు చేసుకోమని చేసుకుంటారా? లేదు. అమ్మ అన్నం తిన్నావా? నాన్న అన్నం తిన్నావా? బాగా నిద్ర పడుతుందా? ఆరోగ్యం బాగుంటుందా? 2 మాటలు పలకరించండి. వా ఏమిలో నా కొడుకు నా కూతురు నన్ను పలకరిస్తున్నారా, ఎక్కడున్నా కూడా ఓళ్ళని ఎంత ఆశ్చర్యపోతారండి. ఓళ్ళే ఎంత ఆశ్చర్యపోతే భగవంతుడు ఎంత ప్రేమ స్వరూపుడండి. ఈ శరీరం ఇచ్చాడు, ఈ శరీరం నడిచేదానికి ఇచ్చాడు, వినేదానికి ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, తినేదానికి ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు. ఎన్ని అవయవాలు ఇచ్చాడండి ఈ శరీరంలో. ఒక్క అవయవం ఏదైనా దెబ్బతింటే కాళ్ళు అరిగిపోతే డాక్టర్ దగ్గరికి పోతే ఏం పర్లేదయా 5 లక్షలు తెచ్చుకో 10 లక్షలు తెచ్చుకో నీ కాళ్ళు తెలుసుకోవాలంటాడు. ఈ కాళ్ళు ఎవరు ఇచ్చారండి? భగవంతుడు ఇచ్చాడు. ఆయనకి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలండి? ఒక్క హార్ట్ దెబ్బతింటే ఎన్ని లక్షలు పోయాలండి? ఉచితంగా ఇచ్చాడు భగవంతుడు ఇవన్నింటినీ. ఆయనకి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి చెప్పండి? కోటి కోటి నమస్కారాలు కృష్ణ అన్నాడు అర్జునుడు భగవానుడు. ఇప్పుడు మనం మోహిని ఏకాదశిలోకి వెళ్దాం. ఎందుకంటే మనం తల్లిదండ్రులే దైవంగా చూసుకోవాలి. ఆ తల్లిదండ్రులు ఎవరంటే ఆ కృష్ణ పరమాత్ముడే. మళ్ళీ వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళు అనుకోవద్దు మీరు. తల్లిదండ్రుల రూపంలో ఉండేది కృష్ణుడే. ఆయన్ని చూసుకోగలిగితే మనం మన తల్లిదండ్రుల రూపంలో కృష్ణుడు చూసుకున్నట్టే. ఆయన లేకపోతే మన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? అదే పునరేకాంక్షలు చూసింది. అయ్యా నీ సేవ ఏం చేసుకున్నానయ్యా, మా అమ్మ నాన్నకి నిద్రాభంగం అవుతుంది, అందుకోసం నేను రాలేను కృష్ణ, నువ్వు ఆ నిలకపో అన్నాడు. చంద్రబాగా అని తీరం ఏమైనా ఎందుకు చెప్తున్నాడు? మనం ఏదో స్టోరీ చెప్పుకోబాగోదండి. ముందు పంటమంటలు తెలుసుకోవాలి. పిల్లలు పంటమంటలు తెలుసుకోవాలి. అమ్మా నాన్న ఎంత కష్టపడి ఈ శరీరం ఇచ్చారు, వాళ్ళు చదివించారు, ఉద్యోగం ఇచ్చారు, పెళ్లి చేశారు, అన్ని చేశారు, వాళ్ళ పక్కన పెట్టేసి అనాథాశ్రయంలో పడేసుకున్నాం మనం. అది కాదు మనకు కావాల్సిందని మనం తెలుసుకోవాలి. ఆ పునరేకాంక్షలు తల్లిదండ్రుల సేవే నీ సేవయ్యా కృష్ణ. పరమ ధర్మాత్ముడివి నీవు, సకల ధర్మమూర్తివి, నీకు తెలియదు ఉంది. నీ సేవ చేసుకుంటున్నాను, నిద్రాభంగం అవుతుంది నీకు, అందుకోసం నువ్వు కాస్త నిలబడుకోన్నాడు. ఏంటండి తల్లిదండ్రుల పాదాలు కూడా నిద్రాభంగం అన్నాడు. కృష్ణుడు ఎన్ని రూపాలైనా వస్తాడండి. తల్లిదండ్రుల రూపంలో ఎవరండి? కృష్ణుడేగా. అని నిద్ర వచ్చేది ఎవరండి? కృష్ణ పరమాత్ముడేగా. కొంతమందికి నిద్ర రాదు, ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటారో రాత్రి అంతా నిద్ర రాదు. ఏ పట్టదు నిద్ర. ఎందుకు పట్టడం లేదంటే మనం ఏం చేస్తున్నాం? అందుకోసం తల్లిదండ్రులే దైవంగా కృష్ణ పరమాత్మని చూసుకోవడం, అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే చాలండి. ఎందుకంటే 4 వ్యసనాలు మీకు తెలుసు కాబట్టి, మీరు ఇవన్నీ చేయరు కాబట్టి ఇక్కడ భక్తులు కృష్ణ భక్తులు. అందుకోసం బయట వాళ్ళకి చెప్పాల్సిందే మనం అన్నవరకే, కానీ వేరే ఉద్దేశమే లేదండి. కృష్ణుడు కనిపించాలంటే అనన్యమైన భక్తి కావాలి, ఊరకే కనిపించదు. భగవంతుడు చెప్తున్నాడు, అనన్య చింతయంతాయ యోజన పని ఉపాసితే యోగక్షేమం మహామ్యహం. అనన్యమైన భక్తితో ఉంటే, నువ్వు అనన్యమైన భక్తితో ఉంటే నీ యోగము క్షేమము నేను తీసుకుంటానయ్యా. యోగం అంటే ఏంటి? నువ్వు భక్తి మార్గం. క్షేమం అంటే ఏంటి? నీ ఇంట్లో ఏ వస్తువులు కావాలో, నీ పిల్లలకి ఏమేమి కావాలో అవన్నీ నాకు తెలీదు, నేను చూసుకుంటాను. నువ్వు అనన్యమైన భక్తే. చూడండి మీరు ఎంత భక్తులు కాబట్టి ఎక్కడికి వచ్చారండి? ఎక్కడి నుంచో వచ్చారు వీళ్ళు. చేయకపోతే శాలపాడి నుంచి వచ్చారు కొంతమంది గోశాలు చేసుకునే భక్తులు, గోభక్తులు. ఆ గోభక్తులకు ఒక నమస్కారం. మనం ఒక్కొక్క గోమైంది అలా కేటాయిస్తామంటే వాళ్ళు రోజే తీసుకున్నారు. వాళ్ళకి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి, గోసేవ చేసుకున్నారు, జీతం తీసుకుంటారు. జీతం తీసుకోకుండా కూర్చుని జరగదు కదా. కానీ గోసేవ చేసుకున్న అదృష్టం కూడా భగవంతుడికి కల్పించాలి. అందుకే ముని మహారాజు గారు నాకు ఒకసారి చెప్పాడు, ఎందుకంటే గోసేవ పెట్టారంటే, అది నాయన నేను పూర్వ జన్మంలో
ఆయన స్టోరీ చెప్పుకొచ్చాడు నాకు. పూర్వ జన్మంలో ఒక గోమాత గుంటలో పడుతుందంట. గుంటలో పడుతుంటే ముని మహారాజు గారు మనకెందుకులే అని చెప్పి వెళ్ళిపోయారు. అయ్యో గోమాత పడిపోయింది, ఎవరైనా తీసుకొచ్చి తీపించారే అనేది ఆయనకి స్ఫూర్తి రాలేదంట. అందుకోసమే ఆయన ఈ జన్మలో ఆయనకు అలా కల వచ్చిందంట. వచ్చిన తర్వాత ఈ జన్మలో గోశాల పెట్టి గోసేవ చేసుకుంటూ ఆయన నా జన్మ చరిత్రార్థం కావాలని చేస్తూ ఉన్నాడు. చెప్పాడు నాకు అన్నమాట. అది అందుకోసం గోవుని మించిన దైవం లేదు, కృష్ణ పరమాత్మను మించిన దైవం లేదు, ఈ జగత్తులో తల్లిదండ్రులు మించిన దైవం లేదు. ఈరోజు మోహిని ఏకాదశికి వెళ్తున్నాం మనం. మోహిని ఏకాదశి, కానీ మనకి ఏకాదశిలో నెలకు 2 వస్తాయి. చదివినా చాలండి, అంత పుణ్యం. విష్ణు మాసంలో వచ్చేది పాప విమోచన ఏకాదశి, కామద ఏకాదశి, వరూదిని ఏకాదశి మొన్న వెళ్ళిపోయింది, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శైన ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్ర రోపిణి ఏకాదశి, అన్నదాన ఏకాదశి, పార్శ్వ వామన ద్వాదశి రోజు వస్తుంది. ఇది ఏకాదశి. వామన స్వామి వామన అవతారం ద్వాదశి రోజు పుట్టాడండి. చాలా గొప్ప ఏకాదశి. ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, శక్తిల ఏకాదశి, భైమి వరాహ ద్వాదశి, విజయ ఏకాదశి, ఆమలకి ఏకాదశి, వరం పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి. ఈ ఏకాదశి పేరు చదువుకున్నా చాలండి. నేను చెప్పలేదండి, నాకు మీలాంటి భక్తులు చెప్పి నాకేం తెలుసు, నాకు కూడా ఏం తెలియదు. కానీ మోహిని ఏకాదశి గురించి రోజు మనం గొప్పగా తెలుసుకోవాలండి. ఆ మోహిని అవతారం ఎటువంటి అవతారం అండి? కృష్ణ పరమాత్ముడు మోహిని అవతారం ఎత్తినప్పుడు గొప్ప అవతారం ఎత్తాడు. ఆ రాక్షసులు ఒకటే చెప్పారు, అయ్యా నువ్వే వచ్చు, ఏంటి ఈ అమృతాన్ని నువ్వే వచ్చు అన్నారు మోహిని చూసి. మోహిని అనింది, ఏమిరా నేను ఎవరో మీకు తెలుసా నాయన అని. మీకు తెలియకపోయినా వల్ల నువ్వే వచ్చాలి. ఎందుకంటే ఆ అందం చూసి, కృష్ణ అందం చూసి మోహిని గారు ఏం చేస్తుంది, బయట ఇలా సరి చేసుకుంటుంది, ఇలా చూపిస్తుంది. ఏమంటే నిజం చెప్తారని ఇలా చూపిస్తుంటే రాక్షసులకి నోరు అవుతుంది. ఈ అమృతం సంగతి దేవుడి దగ్గర ఈ మోహిని పొందాలరా అనుకుంటున్నారు వీళ్ళందరూ. అందుకే ఇంకొకడు వచ్చాడు, అమ్మ నువ్వే వచ్చా అన్నాడు. అసలు నువ్వు లేకపోతే నువ్వు ఎవరు పంచేదానికి లేదన్నాడు. దేవతలు నిలబడుకున్నాడు. కాసేపు అయిన తర్వాత కృష్ణుడు ఎలాగో కష్ట చూపిస్తున్నాడండి, మెత్తాడి చూపిస్తున్నాడు, ఇలా బయట ఇలా దొరుకుతున్నాడు. ఇంకొకడు అన్నాడు, నువ్వే వచ్చాలంటున్నాడు. సరే నేను వచ్చాను, కానీ నేను ఎవరో నీకు తెలుసా అని. ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ అమృత భాండారం అది ఆమె చేతులు చేశారు. అంటే ఎవరో తెలియదు, మనకి ఎక్కడో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు, కామానికి వసైపోతున్నారు. వాడు ఎటుంటాడో తెలియదు, వాడు మంచోడో బయట వాళ్ళో ఏదో తెలియదు. ఈరోజు ఏం చేస్తున్నారు పిల్లలు, నీకంటే మించిన వాడు లేడు, నీకంటే ఇది లేదు అని చెప్పి ఆ విధంగా మోహిని ఆ విధంగా ఎలా చెప్పిందో అలా నేను ఎటుంటాడో తెలుసా మోహిని అంటుంది. నేను మహామాయావుని, నన్ను నమ్ముకుంటున్నారు మీరు, నా మీద నమ్మకం పెట్టుకోకండి, కాదు వేయపరచాలన్నాడు. ఈ విధంగా ఈ ప్రపంచం ముందుకు ఆ విధంగా వెళ్ళిపోతుందైనా జాగ్రత్తగా బ్రతకమని చెప్తున్నారు. దేవతలో నిలబడుకున్నారు, దేవతల మహావిష్ణువు అని తెలుసుకొని నమస్కారం చేసుకున్నారు. ఈ రాక్షసులు కామానికి బలైపోయారు, అమృతాన్ని కూడా మోహినికి ఇచ్చేశారు. అంటే ఏంటి అర్థం, దేవతలు ఉన్నారు, ఇక్కడ రాక్షసులు ఉన్నారు, అది మీరు తెలుసుకోండి. ఆ జగన్మోహిని అవతారం చెప్పి వెళ్ళిపోయిందండి. తీసుకోమని ఏం చేసింది, ఇద్దరిని వరుసగా కూర్చోబెట్టింది, ఇటు దేవతల్ని ఇటు వాడిని. దేవతలకి ముందు వరుసలో పోస్తూ ఉన్న తర్వాత ఈ రాక్షసులు అన్నారు, అరే ఏదో మాయంతరా ఇది మొత్తం దేవతలకు వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ పొరవ పిచ్చి రాక్షసులు కొంతమంది ఉన్నారు. ఆమెను చూసుకుంటున్నారు, ఆమె పోస్తూ ఉంది అనుకుంటున్నారే కానీ ఆ తల్లి అందం చూసుకుంటున్నారు, కృష్ణ పరమాత్ముడు అందం. ఆ ఇద్దరు రాము కేతు ఏం చేశారంటే ఏదో మోసం అని చెప్పి వీళ్ళు పోయి సూర్యచంద్రుడు పక్కన కూర్చున్నారు దేవతలు అయిపోయి. ఈ సూర్యచంద్రుడు గమనించి నారాయణుడు అక్కడికి వస్తానే రామువు పోశారు, కేతువు పోశాడు. వెంటనే వాళ్ళు సైకిల్ చేశారు, వీళ్ళిద్దరు రాక్షసులు మా పక్కకు వచ్చారు. ఆయన తెలియదని తెలుసు, కానీ సూర్యుడు చంద్రుడు వాళ్ళు చెప్పారు కాబట్టి వెంటనే చక్రం తీశాడు. వాళ్ళ రెండు ఇంతవరకు అమృతం తాగారు కాబట్టి ఈ శిరస్సులు ఉన్నాయి, ఈ తల మాత్రం ఉంది, ఈ రెండు ఉండవు. అందుకే
ఇప్పటికీ కూడా రాహు కేతువు సూర్యుడు చంద్రగ్రహణం వస్తుంటాయి మనం పట్టుకుంటుంటాం. ఆ రోజు మేము వచ్చి కూర్చుంటే చెప్పాము కాబట్టి మేము పట్టుకుంటాం. అందుకే సూర్యుడు చంద్రుడు ఆ యొక్క రాహు గ్రహణాలు వచ్చినప్పుడు తిరుమల వెంకటేశ్వరుడు గుడి కూడా మూసేస్తారు ఆ గ్రహణం వల్ల. తర్వాత రోజే ప్రక్షాళన చేసి మళ్ళీ దర్శనానికి ఇస్తారు. ఈ విధంగా జగన్మోహిని అవతారం అయిపోయిందండి. ఆ మోహిని ఏకాదశి ఇది వైశాఖ శుద్ధ మోహిని ఏకాదశి. ఆ పేరు మోహిని ఏకాదశి అంటే. ఈ మోహిని ఏకాదశి బ్రహ్మ వైవర్తి పురాణంలో యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి సంవాదం జరుగుతుంది. అర్జునుడు ఈ యొక్క యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు ధర్మరాజు, అయ్యా శ్రీకృష్ణ ఓ జనార్దన, ఈ వైశాఖ మాసంలో ఏకాదశికి ఏమని పేరు కలదు, దాని మహాత్మ్యం ఏంటో నాకు చెప్పవయ్యా కృష్ణ అని నేను తెలుసుకోవాల్సి ఉంది, నాకు చాలా కోరికగా ఉంది, చెప్పు కృష్ణ అని ధర్మరాజు అడుగుతున్నాడండి. అప్పుడు ధర్మరాజు మాటలకి శ్రీకృష్ణ పరమాత్మను మిక్కిలి ప్రీతి చెంది చెప్పాలి ఏమయ్యా ధర్మరాజు బావగారు అని చెప్పి త్రేతాయుగంలో భగవంతుడైన శ్రీరామచంద్రుడు సీతమ్మని వివాహం చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రామచంద్రుడు పలు కష్టాలు పడ్డాడండి. రామచంద్రుడు పలు కష్టాలు పడ్డాడేమో కానీ సీతమ్మ చాలా కష్టాలు పడింది. అంతే కదండి, రామచంద్రుడి కంటే సీతమ్మ ఎక్కువ అండి. సీతమ్మ తీసుకోమని అక్కలో పెట్టాడు. ఆయన ఎవరున్నారు ఎవరు రాక్షసులు ఎదురుగా 4-5 మంది కూర్చోంటారు. ఆయన రకరకాలుగా భయపెట్టుకుంటారు. ఒక ముఖ్యం ఉంటుంది, ఒక చూపి ఉంటుంది, ఒక పన్ను ఎంత ఉంటుంది, ఆయన్ని భయపెడుతుండేవాడు. ఆయన తలకాయ ఉంచుకొనే ఉండేది. ఇక్కడ రాముడికి ఏమండి ఆంజనేయ స్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, అందరూ ఓదారుస్తున్నాడు. ఆమె ఓదారుస్తున్నారు మన అమ్మవారిని. కనుక స్త్రీయే కష్టాలు పడుతుంది. పురుషుడికి ఏంటండి అలా తిరిగి వస్తాడు, ఇలా తిరిగి వస్తాడు, పడేదంతా స్త్రీయే. కనుక స్త్రీతత్వం చాలా గొప్పదైన అమ్మవారు చూపిస్తున్నారు. ఈ విధంగా రామచంద్రుడు పలు కష్టాలు పడిపోయాడు. పడిపోతే అప్పుడు రామచంద్రుడు వశిష్ఠుడు అడుగుతున్నాడు, ఏమయ్యా వశిష్ఠ మహర్షి, నువ్వు మా యొక్క గురువు గారి, మా అయోధ్యపురివాసు గురువు గారి, నేను చాలా కష్టాలు పడిపోతున్నాను, దీనికి ఏమైనా మార్గం ఉందా అని వశిష్ఠుడు అడిగితే వశిష్ఠుడు చెప్తున్నాడు, రామచంద్ర చెప్తాను శ్రద్ధగా విను. ఈ కష్టాలు పోవాలంటే, ఈ మోహాలు తీరాలంటే, అన్నీ పోవాలంటే ఒకటే ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్తున్నాడు. అయ్యా మీ యొక్క నామమును పలికిన మరియు నామమును స్మరించిన జీవులకు పరమ మంగళకరము. ఇప్పుడే చెప్తున్నాడు మీ యొక్క నామం అంటున్నాడు. వశిష్ఠుడు కూడా, వశిష్ఠుడు ఆయన విష్ణు కృష్ణుడు అని తెలుసు కదండి, విష్ణుమూర్తి అని తెలుసు కదా, అందుకోసం మీ యొక్క నామం పలికిన, మీ నామం చేసిన జీవులకు మంగళకరం, మంగళాశాస్త్రాలు జరిగిపోతాయా అని చెప్పుకున్నాడు. సకల దుఃఖములు సకల పాపహరములు నీ నామం వల్ల జీవులు నీ అనుగ్రహం పొందుతారని ఆ యొక్క వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు. నీకు ఒక కథ చెప్పారయ్యా, జరిగిన కథ. ఓ వశిష్ఠ మహర్షి, ఓ ప్రభు, వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి పేరుతో ప్రసిద్ధి చెందినది అని రామచంద్రుడు వశిష్ఠుడు చెప్తున్నాడు. వైశాఖ మాసం చాలా గొప్పదండి. ఈ మాసం, ఈ వైశాఖ మాసం చాలా గొప్ప మాసం. ఇది ఈ వైశాఖ మాసంలో ఏకాదశి వచ్చింది. ఈ శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి అని పేరుంది. ఈ ఏకాదశి నియమములతో ఎవరు ఆచరిస్తూ ఉన్నారో వారి యొక్క దుఃఖము, వారి యొక్క మోహాలు కూడా నశించిపోతాయి. దుఃఖం నశిస్తే లాభం లేదండి, సుఖం వస్తుంది. మోహం నశించాలా? అర్జునుడికి మోహం నశించిందా? నశించాలా? వీళ్ళు నా వాళ్ళు, దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా నా తమ్ముళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, మా మామ, మా తాత, మా అల్లుళ్ళు, మా మేనమామలు, ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు కృష్ణుడు అర్జునుడికి. కృష్ణుడికి అర్జునుడు ఈ మోహం వదలేదనుకొని 10 అధ్యాయాలు చెప్పిన దాకా మోహం వదలైంది. రాజవిద్య రాజుకు ఉపయోగం అని సెంటర్ పాయింట్ ఉంది 9వ అధ్యాయం. అక్కడికి వచ్చాక మోహం పోతూ ఉంది. తర్వాత విశ్వరూప సందర్శన యోగం వచ్చానికి కొద్దిగా మోహం పోయింది, పూర్తిగా మోహం నశించిపోయింది అర్జునుడికి. ఆ విధంగా ఈ మోహం నశించాలి మనకి మెయిన్. ఎలా నశిస్తుందంటే భగవంతుడి యొక్క కథలు వినాలి, ధ్యానం చేయాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భక్తి ఉండాలి. ఇందాక చెప్పాగా అన్ని సేవలు చేస్తూ ఇవన్నీ కూడా నీ సేవలే కృష్ణ అని భగవంతుడికి నమస్కారం చేసుకుంటే మోహం పోతుంది. మీరు ఈ వ్రతం గురించి నిష్ఠాపరులే దీనిని చక్కగా ఆచరించి ధన్యులు కావాలి శ్రీరామచంద్ర ప్రభు అని వశిష్ఠుడు చెప్తున్నాడు.
మనం చెప్తున్నాడు, పూర్వకాలంలో సరస్వతి నది ఒడ్డున భద్రావతి అని ఒక నగరం కలదండి, గొప్ప నగరం కలదు. దానిని జ్యుతిమాన్ అనే రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. జ్యుతిమాన్ ఆయన చక్కగా ప్రజల్ని కన్న బిడ్డల వలె చూస్తూ ఉండేవాడు. ప్రజల చేత కూడా ఆయన చక్కగా పనులన్నీ చేస్తుండేవాడు. ఊరకే కూర్చోబెట్టి ఆయన మీ అందరికి భోజనాలు పెట్టాలి, సత్రాలు కట్టిస్తానని చెప్పాల. ప్రజలందరి చేత పని చేయించేవాడు. పని చేయించి దానికి సంబంధించినవి వాళ్ళకి ఏమేమి కావాలో ఇచ్చేవాడు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దొంగతనంలో చూసినల్ని కట్టే జైల్లో వాళ్ళకి శిక్ష వేసి ఏం వేసాడు తెలుసా? బావులు తొలిచేవాడు, చెరువులు తొలిచేవాడు, వ్యవసాయం చేయించేవాడు. వాళ్ళ మంచి మార్గాన్ని నడిపించాడు కృష్ణదేవరాయలు. భగవంతుడు ఏం చేశాడో అది చేశాడు కృష్ణదేవరాయలు. అందుకే దొంగలు వరకు కూర్చోబెట్ల 2 కాళ్ళకు సంఖ్యలు చాలా దూరం వేసి వాళ్ళ పని చేయించాడు. అందుకే ఈనాటి చెరువులన్నీ కృష్ణదేవరాయలు కట్టించిన చెరువులేనండి, దేవాలయాలు కానీ అన్ని ఆయన కట్టించినవి. అవన్నీ రోజు మూసుకెళ్ళిపోయినాయి. చెప్తున్నాడు అందుకోసం సత్యపరులై ధైర్యముతో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ యొక్క జ్యుతిమానుడు. కాలం గడిచిపోతుంది, ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఆ మహాత్ముడు చాలా ధనాన్ని సంపాదించాడు. ఈ విధంగా బావులు, చెరువులు, ఆస్తి, వైద్యశాలలు, ఒకటేంటి విద్యాలయాలు, రాజమార్గాలు, ఇవన్నీ కూడా విష్ణు మందిరాలు కూడా కట్టించాడంట. ఎంత భక్తులు చూడండి, ఇవన్నీ కూడా కృష్ణదేవరాయలు చేయించాడని చూడండి. మరి కృష్ణదేవరాయలు ఇవన్నీ చేయించాడు. మహాభక్తుడు ఆయన గురించి చెప్పుకోవాలి. కృష్ణుడు ఎన్నిసార్లు కనిపించాడు ఆయన, ఎంత గొప్పవాడండి. 40 సంవత్సరాలకే వెళ్ళిపోయాడు ఆయన. 120 సంవత్సరాలు ఉండాల్సి ఆయన. ఎందుకంటే నువ్వు అవసరం ఏదో వచ్చేసేయమన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా ఆశ్రితులకి దాన ధర్మాలు చేసేవాడు, సత్కరించేవాడు భక్తులందరికీ. ఎవరికంటే వాళ్ళకి కాదండి, పలు మారిన ధర్మం పనికిరాదంటే ఎటువంటి ధర్మం కూడా చేసేవాడు కాదు. భక్తులకి, వాళ్ళకి, లేని వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు రాజుగారు. చాలా శాంతివంతమై విష్ణు భక్తుడై ఉండేవాడు. కానీ ఆయనకు 5 మంది కుమారులు పుట్టారు. 5 మంది కుమారులు చాలా గొప్పవాడి. కానీ లాస్ట్ అతను చాలా దుష్ట బుద్ధి అనే పేరు గల అతను. లాస్ట్ కుమారుడు దుష్ట బుద్ధి. అతను చాలా వ్యసనపరుడై ఉండేవాడు. ఈ విధంగా ఆ లాస్ట్ కుమారుడు దుష్ట లక్షణాలతో ఉండేవాడు. తల్లిదండ్రుల్ని ఎడబడితే మాట్లాడేవాడు. తల్లిదండ్రుల యొక్క ధనాన్ని కూడా తీసుకెళ్లిపోయేవాడు. అంత క్రూరుడైపోయాడు. లాస్ట్ కి చేయన సాంగత్యం లేదు. అటువంటి సాంగత్య దోషాలన్నీ చేసేశాడు. సరే అతను ఊరు వదిలి వెళ్ళిపోయాడండి. ఆ రాజ్యాలు వదిలి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భ్రష్టుడైపోయి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మళ్ళీ వచ్చాడు ఈ రాజ్యానికి వచ్చి ఒక బాగా ధనం ఉన్న అతని ఇంట్లో దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే ఆ యొక్క భక్తులు పట్టుకున్నారు. ఆయన ఇంట్లో కాపలా ఉంటారు కదా, ఈ దుష్ట బుద్ధిని పట్టుకొని రాజుగారికి హ్యాండ్ ఓవర్ చేశారండి. మళ్ళీ వాళ్ళ నాన్నగారికి హ్యాండ్ ఓవర్ చేస్తే రాజుగారు ఒకటే మాట చెప్పాడు, ఇతనిని అరణ్యంలో, ఈ రాజ్యంలో ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, అరణ్యాన్ని పంపించేసేయన్నారు. అరణ్యం అంటే సామాన్య విషయం అండి. ఆకులు అలములు తినాలి. ఎక్కడన్నా ఉషాశ్రమాలంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర తినాలి. వాళ్ళు కందగడ్డలు 5 తినేవాడు, ఏది తింటాడు అందుకు అటువంటి శిక్ష వేశాడు. ఇతను అరణ్యానికి వెళ్ళిపోయాడు. అతను అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్ట బుద్ధికి ఇంకా దొరికేదానికి తిండి లేదు. అక్కడేం చేస్తున్నాడు, పశు పక్ష ఏది కనిపిస్తే చంపేసి తినేస్తున్నాడు. అక్కడ కూడా ఆ విధంగా తినేశాడు. బాగా పోయినవాడు ఏం పని చేస్తున్నాడో ఆ పని చేసేసాడు. కొన్ని రోజులకి అతనికి లేనిపోని ఒక జీర్ణ వ్యాధి అనే జబ్బు వచ్చేసిందండి. వచ్చేసిన తర్వాత తనకి తినాలంటే లేదు, కూర్చోవాలంటే లేదు. ఒక రోజు అలా నడిచిపోతూ ఉన్నాడు. కౌండిల్య మహాముని ఆశ్రమం కనిపించిందండి. కౌండిల్య మహాముని చాలా గొప్పవాడు. కౌండిల్య గోత్రం అంటారు. ఇప్పుడు కూడా కౌండిల్య గోత్రం కూడా ఎన్ని ఉండే భరద్వాజ గోత్రాలు ఇవన్నీ. సరే 5 మంది కౌండిల్య మహాముని ఆశ్రమం కనిపించింది. ఆశ్రమానికి వెళ్ళి ఈయన కథంతా చెప్పాడు. సరేనైనా నువ్వు ఈ ఆశ్రమంలో ఉండని చెప్పి ఈ యొక్క మోహిని ఏకాదశి రేపు ఉంది కదా, వీళ్ళందరూ గంగా నదికి స్నానానికి వెళ్ళారు. పక్కనే గంగా నది ఉందండి. ఎప్పుడు ఋషులు కూడా మంచి నది అని చూసుకుంటారండి. వాళ్ళకి స్నానానికి, వాళ్ళ జపము, తపము, వాళ్ళన్నిటి కూడా వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా కౌండిల్య మహాముని ఈ మహర్షులందరూ కలిసి స్నానం చేసి వస్తూ ఉంటే ఈ యొక్క దుష్టబుద్ధి అక్కడ ఆశ్రమంలో పడుతూ ఉన్నాడు. ఈ కౌండిల్య మహాముని ఎంతో ఉంటే ఆయన నీళ్లు ఉంటాయి కదా, గుడ్డతో స్నానం చేస్తారు కదా, ఆ నీళ్లు ఈ దుష్ట బుద్ధి మీద పడ్డాయండి. ఆ తడి నీళ్లు పడ్డాయి. ఎప్పుడైతే ఆ తడి నీళ్లు పడ్డాయో అతని సర్వ పాపములని క్షయమైపోయింది. ఏంటండి ఆ నీళ్లు పడితే ఎలా అయిపోతాయండి? భక్తుల సాంగత్యమే మనకు కావాల్సింది. అర్థం చేసుకోవాలి. మనం మహర్షులు ఆ రోజు ఉన్నారండి.
చెప్తున్నానండి, ఈనాడు మీరంతా భక్తులు. మీకు అంత అవసరమా? కింద కూర్చొని వినాల్సిన అవసరమా? ఇక్కడికి రావాల్సిన అవసరమా? టీవీలు చూసుకోవచ్చుగా? కాదు. మీకు పూర్వజన్మంలో కృష్ణుడితో సంబంధం ఉంది, నా తండ్రి గారితో. అందుకోసం మీరు వద్దన్నా వస్తారు ఇక్కడికి. మీరు రావడంలే, కృష్ణ పరమాత్మ వారిని పంపిస్తుంటాడు. నా భక్తులురా మీరంతా అని చెప్పి ఆ యొక్క వాసనలు ఎక్కడికి బాగుంది, వాసనలు ఎక్కడికి బాగు. చేసిన పాపము, పుణ్యము, భగవంతుని సేవ అవన్నీ ఎదిగితేనే ఉంటాయి. మీరు భగవంతుని సేవ చేసుకున్నారు కాబట్టి రాగలిగారు. ఆ విధంగా అతనికి పాపాలని క్షయమైపోయిన క్షణంలో. అంటే ఎటువంటి మహర్షులు చూడండి, భక్తులు పక్కన కూర్చుంటే నేను ఏదైనా పాపం చేసుకుంటే నా పాపం కూడా పోతుందండి, ఆ పుణ్యం నాకు గుర్తేస్తుంది. అందుకే భక్తులతో కాసేపు రాసుకుంటున్నారు. ఎంతసేపు రాసుకోవడం అంటే కుదరాలి కదండి. వాళ్ళ దగ్గర కూర్చోవడం, ఏది లేకపోయినా కూడా వాళ్ళ శ్వాస మనం తీసుకుంటా ఉంటాం. అదే భక్తులు అంటే. అందుకే పెద్ద పెద్ద క్షేత్రాలకు పోయినప్పుడు చూడండి, మనం ఏదైనా చేస్తున్నా కూడా అందరూ నడుచుంటారు. అది ఆలయం చుట్టూ ఏ చుట్టూ అవన్నీ ఆ వాళ్ళ అడుగుల్లో మన అడుగు పడుతుంది. ఎప్పుడు మన అడుగు పెట్టిందో మన పాపం క్షయమైపోతుంది. ఏ మహాభక్తులు అక్కడ అడుగుందో, ఏ మహర్షి, ఏ ఆంజనేయ స్వామి రాత్రున్నప్పుడు గుడికి వెళ్తూ ఉన్నాడో భగవంతుడు చూసేదానికి అడుగులో మన అడుగు పడింది, మన పాపం మొత్తం క్షయమైపోతుంది. అందుకోసమే తీర్థయాత్రలు దేని నాయన అంటారు. అందుకోసం ఏదో ఒక పాపం ఉంటే మంది క్షయమైపోతూ ఉంటుంది. ఈ విధంగా అతను పుస్తకం మిగిలి ధైర్యముతో వెళ్ళి కౌండిన్య మహామునికి నమస్కరించి క్షేమమునకై ప్రార్థించాడు. నాకు క్షేమం ఎలా నేను బాగుపడేది చెప్పండి మహర్షి గారు అన్నాడు. అతనికి జ్ఞానం వచ్చేసింది. పాపాలన్నీ ఎప్పుడు వెళ్ళిపోయాయో అప్పుడు జ్ఞానం వస్తుందండి. వెంటనే ఆ మహాముని చెప్తున్నాడు, వైశాఖ మాసములో శుద్ధ ఏకాదశి అనగా మోహిని ఏకాదశి వ్రతమును ఆచరించి సర్వ పాపములు నశిస్తాయినైనా నువ్వు కనుక ఆ ఏకాదశి ఆచరించని చెప్పాడు. మునీశ్వరుని ఆదేశానుసారం పాపిష్ఠుడైన దుష్ట బుద్ధి మోహిని ఏకాదశిని ఆచరించి దివ్య దేహాన్ని ధరించి ఆ యొక్క వైష్ణవులైన విష్ణువు పంపించిన ఆ విమానంలో ఎక్కేసి వైష్ణు లోకానికి వెళ్ళిపోయాడు, విష్ణు లోకానికి వెళ్ళిపోయాడు. ఏదైనా ఈజీగా చెప్పేసామంటే ఆ మునీశ్వరుడు అతని పూర్వజన్మలో ఏం చేసుకున్నాడో, వాళ్ళ నాన్నగారు మహాభక్తులు, ఇవన్నీ కలిసి వచ్చినాయి అతనికి. టైం వచ్చినప్పుడు అలాగే ఉంటుందండి. భక్తి మార్గంలో ఉంటే ఏదో ఒక రోజు పూర్వజన్మలో చేసిన నేను కాపాడుతుంది. నువ్వేది చేయకపోతే కాపాడదు. అప్పుడే గుర్తుపెట్టుకోండి. నేను ఎంతో చేస్తున్నానే అనుకుంటే కుదరదు. నువ్వు చేసింది ఆ పాపం క్షయమైపోతుండాలా. క్షయమైపోయిన దాకా నువ్వు బాధపడాల్సిందే. ఆ క్షయమైపోయిన తర్వాత నీకే తెలుస్తుంది ఆహా ఎంత గొప్ప పని అని. ఈ విధంగా భగవానుడైన శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పాడయా. ఏం చెప్తున్నాడు? అజ్ఞానములోనైనా ఎవరైనా అజ్ఞానవంతులైనా అంటే ఏమీ తెలియని వాళ్ళైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే పాటిస్తే మహామోహం కలగదు, మహాపాపాలు కూడా అంతరించిపోతాయి. అంటే మహామోహం అంటే కొంతమంది మోహం అంటే కొంతమంది వెళ్ళిపోతారండి. తల్లిదండ్రులు బిడ్డలు ఇది వెళ్ళిపోతారు. వాళ్ళకి దాని మీదనే ఉంటుంది మోహం. ఎంత చెప్పినా కూడా ఆ మోహం వదలదు, దాని మీదనే ఉంటుంది. ఆ మోహం వదలాలంటే ఇటువంటి మోహిని ఏకాదశి. అందుకే చూడండి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పోతుంటారు. ఎందుకు? మెంటల్ ట్రీట్మెంట్ అంటారు. మెంటల్ ట్రీట్మెంట్ కాదు, మనస్సు మన దగ్గర ఉండదు. అప్పుడు అది పరి విధాలుగా వెళ్ళిపోతుంటుంది మోహం మీద. ఆ మోహం నశించాలంటే ఈ మోహిని ఏకాదశి వ్రతాన్ని తెలిసి తెలియకపోయినా పర్లేదు ఆచరించేసాయి అంటున్నాడు ఆ వశిష్ఠ మహర్షి. సర్వ పాపాలు నశించిపోతాయా? తీర్థ స్నానం, యాగము, యజ్ఞము, దాన ధర్మములు మొదలైన శుభకర్మలు 100,000 పర్యాయములు చేసినను ఈ మోహిని ఏకాదశిలో సమానం కావని వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడండి. ఇప్పుడు అర్థం చేసుకోండి. తీర్థ స్థానాలు గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా ఎన్ని నదులైన మునుగులు. యాగము అంటే ఏంటండి? ఆయన చేశాడుగా దశరథ మహారాజు మన తండ్రి గారి కోసం ఎంత యాగ యజ్ఞాలు చేశాడు ఆయన కుమారుడు కోసం. అటువంటి యాగాలు, యజ్ఞాలు, ఎటువంటి యజ్ఞాలు, దాన ధర్మాలు, ఎన్ని దాన ధర్మాలైనది, ఇటు ఎన్ని శుభకర్మలైనది, మీ ఇంట్లో ఎన్ని సత్యనారాయణ వ్రతాలైనది, కేదార్నాథ్ పూజలైనది, 100,000 పర్యాయములు. 100,000 అంటే చెప్పలేదు. 100 అంటే 100, సహస్రం అంటే 1000. రెండు కలిపి ఎంతో తెలియదు మనకి. 100,000 అంటే చెప్పలేదండి.
నువ్వు అన్ని చెయ్యగా ఇన్ని పుణ్యాలు చేసినా కూడా మోహిని ఏకాదశి రోజుతో సమానం కావు అని చెప్పేశాడంటే అర్థం చేసుకోండి. ఏకాదశి ఎంత గొప్ప వర్గం చూడండి. అందుకే ఏకాదశి రోజు చూడండి రోజులు వచ్చారు మీరంతా. ఎక్కడి నుంచి వచ్చారండి? మహాభక్తులు కాబట్టి రాగలిగారు. అటువంటి గొప్ప రోజు మోహిని ఏకాదశి. రేపు ఉదయాన్నే ద్వాదశి కనుక మానవులందరూ ఈ వ్రతము తప్పక ఆచరించి తీరవాలయా అని రామచంద్రుడికి వశిష్ఠుడు చెప్తూ ఉన్నాడు. రామచంద్రుడు చెప్పలేదండి, నాలంటోడు చెప్తున్నాడు. అయినా ఈ మోహిని ఏకాదశి చేస్తే నీ మోహం నశించిపోతుంది, నీ పాపాలు నశించిపోతాయి, ఇన్ని ఎన్ని ఏకాదశి కూడా చేసిన ఫలితాన్ని కూడా ఇది కొట్టేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ పరమాత్ముని మర్చిపోకుండా నామస్మరణ చేయడమే ఈ మానవ జీవిత పరమాత్మని. హరి నామస్మరణ మించింది లేదు. ఇందాక వశిష్ఠుడు చెప్పాడుగా, నాయనా నీ నామాన్ని పలికితే చాలయా సర్వ జీవులు ఆనందిస్తాయి, ముక్తి మార్గానికి దొరుకుతుందని ఆ వశిష్ఠుడు ఆ విధంగా చక్కగా రోజు బోధించాడు. ఈరోజు మనకి భగవద్గీతలో ఈరోజు విశ్వరూప సందర్శన యోగం. ఇంకొకటండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడు కూడా మోహం ఉందండి. ఎవరికైనా మోహం ఉంటుందండి, తప్పదు. ఎంతటి వాడికైనా మోహం ఉంటుందండి. నువ్వు మోహం చేసేది ఏముందండి? నువ్వేం చేయలేవు, మనసు పాడేసుకోవడమే. అందుకే భగవంతుడి మీద నీకు మోహం కలిగిందనుకో, అది కలగాలంటే సామాన్య విషయం కాదండి. మీకు కలుగుతుంది కాబట్టి, భక్తులు కాబట్టి మీరు వస్తున్నారు. ఆ కృష్ణ తత్వాన్ని తెలుసుకోవాలంటే కొన్ని కోట్ల జన్మల పరంపర కావాలండి. కృష్ణుడే చెప్తున్నాడు, కృష్ అనే పదం పలకాలంటే ఎవరి వల్ల కాదంట, కృష్ణ అనే పదం పలకాలంటే. కృష్ అంటే ఆనందం, ఆనందమైన స్వరూపుడు చూడండి, ఆనందంగా ఉన్నాడు చూడండి. ఎవరేశ్వరని మాలవ తెలియదు కానీ నేను రోజు అనుకుంటున్నాను, అవి ఎక్కడ చేసుకొచ్చిందో ఆ పూలు చక్కటి పూలని, జల పూలని ఈ పరమేశ్వరుడు చాలా ఇష్టం, మీకు తెలుసో తెలియదు. అవి రోజు పూస్తాయండి. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు. చక్కగా మాల కట్టుకొని మనగడ వేశారు, చక్కగా మాలేసిపోతున్నారు. ఏం చేస్తున్నారు ఈ మాల? భగవంతుడు ఆచారం తీసుకున్నాడు. అందుకే కృష్ణావతారం చిన్ని కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయన కంసుని సంహరించడానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అక్కడ మాల కట్టే హరిజనత్వం ఆ యొక్క కంసుడికి ఎక్కువ కావాల్సిన మాలలు ఏం చేశాడంటే ఈ కృష్ణుడికి వేసేసాడు. మాలాపారుడు అంటారు ఆయన్ని, మాలాపారుడు హరిజనత్వం. ఏమైనా నాకేస్తున్నా వెతికా అంటే ఈ మా కంస మహారాజుకి ఎంతో కావాల్సినయండి, కానీ మీ కృష్ణ బలరామకృష్ణుడు చూసిన తర్వాత నాకు మోహం నశించిపోయిందయ్యా వాళ్ళందరి మీద. పోతే పోతే ఈ శరీరం నీకు వేసేసానన్నాడు. మీ కంసుని ఏమన్నాడు అంటే అక్కడ ఏమవుతుంది అంటే మీకు వేసేసాను కృష్ణ అన్నాడు. వెంటనే మోక్షం ఇచ్చేశాడు వాళ్ళకి. చూసారండి, చిన్న ప్రేమతో మోక్షం ఇచ్చేస్తాడండి భగవంతుడు. కనుక మనం చేయాల్సింది ఏంటండి? ప్రేమ. భగవంతుడితో ప్రేమతో ఉండటమే. నువ్వేం తెచ్చావా చూడ, భగవంతుడు వచ్చాడా లేదా, నా దగ్గరికి వచ్చాడా లేదా, ఇది ఒక్కటే ఆలోచన చేస్తాడండి భగవంతుడు. అన్యమైన ఆర్తి ఉందా లేదా నా మీద. తల్లి ఏం చేస్తుందండి, బిడ్డ రాలేదు, వాడు ఎందుకు రావడం లేదు, ఏమో నేను ఏం చేశాను, వాడికి ఏ అపకారం చేయలేదే, నేను నా శరీరం పైన పర్లేదు, వాడు బాగుంటే చాలనుకున్నానే. అనుకుని బిడ్డ వచ్చాడనుకో, వచ్చాడని ఎంత ఆర్తి ఆనందిస్తుందో, మరి భగవంతుడి దగ్గరికి వస్తే ఇంకెంత ఆనందిస్తాడో. కనుక మనం ఏం చేయాలండి? ఉద్ధరణాత్మే ఉద్ధరణే. అర్జున నేను నీవే ఉద్ధరించుకోవాలా? భగవంతుడు చెప్తున్నాడు, నిన్ను నేనెందుకు ఉద్ధరించలేను, నిన్ను నీవే ఉద్ధరించుకుంటే తర్వాత నేను ఉద్ధరిస్తాను. అసలు నువ్వే ఉద్ధరించుకోకపోతే నేనెక్కడ ఉద్ధరించాను? భగవంతుడు అదే చెప్తున్నాడు. నీకు కొద్దిగా ఒక మెట్టెక్కితే నేను ఎక్కలేని కృష్ణ అంటే 2వ మెట్టెక్కిస్తాడు, మళ్ళీ 3వ మెట్టెక్కామనుకో నేను ఎక్కలేని కృష్ణ అంటే 4వ మెట్టెక్కిస్తాడు. అంతే కదండి. 7 గొడవల దగ్గరికి నడిచిపోయిన వాళ్ళందరూ ఎక్కలేకపోయినప్పుడు వాకాల మెట్టి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కలేనప్పుడు కొంతమంది ఏమంటారు, నేను ఎక్కలేనయ్యా నువ్వే ఎక్కించాయంటారు. అక్కడ పెద్ద కలుస్తారు. 7 గొడవవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటారే, ఎక్కడి నుంచి వస్తుందో శక్తి వచ్చేస్తుంది. టకటక 4 పెట్టేస్తారు, మళ్ళీ ఎక్కుతారు, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ ఎక్కుతాడు. ఎలాగలాగా 7 గొడవలు తట్టుకుంటాడండి. తెలుసుకుంటున్నారు లేదా? ఆ విధంగా కృష్ణుడే కదండి 7 గొడవలు మీద ఎవరున్నారండి? అక్కడ ఏమన్నా 7 గొడవల స్వామి అయినా ఆయన ఏమన్నా శ్రీనివాసు ఉన్నాడా, వెంకటేశ్వరుడు ఉన్నాడా? ఎవ్వరూ లేరండి. అయ్యి మా మధ్యలో వచ్చిన పేర్లే. నేనే కృష్ణ పరమాత్ముడై ఆ 7 గొడవల మీద ఉన్నానని చెప్పుకున్నాడు కృష్ణ పరమాత్మ.
అప్పుడు వెంకటాచల మహత్యంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి వివాహమైనప్పుడు పద్మావతి దేవితో అందరు కలిసి అడిగాడు. సుఖ మహర్షి ఆయన వివాహం చేసింది, సుఖ బ్రహ్మ భాగవతం చెప్పిన ఆయన చిరుకు ముక్కాయనే వివాహం చేసింది పైకి పోయి కొండ మీద. అడిగారు అందరూ, అమలక్కలు అందరూ ఉన్నారు కదా. కృష్ణుని అడిగారు, ముందు పద్మావతి దేవి అడిగారు, కృష్ణుని అడిగారు, ఏం పేరయ్యా మీ ఆవిడ పేరు అన్నాడు. మా ఆవిడ పేరు రుక్మిణీ దేవి అన్నాడు. పద్మావతి దేవి కదా రుక్మిణి అన్నాడు. మా అన్న బలరాముడు అన్నాడు. మా అమ్మ దేవకి వసుదేవులు అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, వాళ్ళకి ఎప్పుడు తెలియదు కదా. మరి ఈ కొండలన్నీ నేనేనయ్యా అన్నాడు. ఈ కొండల మీద ఉండే పశు పక్ష వృక్షాలు ఇవన్నీ కూడా గోకులంలో ఉండే గోపికలు, ఆనాడు ఉన్న ఆవులు, ఆనాడు ఉన్న పక్షులన్నీ ఇక్కడ ఉన్నాయా అన్నాడు. ఏమర్థం అవుతుందండి? అర్థం కాదు కదా ఎవరు కూడా. సరే ఎవరు అడిగారు? అడిగితే ఏం చెప్పారు? మా భర్త గారి పేరు శ్రీకృష్ణుడు అని చెప్పి. కృష్ణుడు గారు చెప్పాడు, నా పేరు శ్రీకృష్ణ అని చెప్పాడు. అది వెంకటాచల మహత్యంలో మీరు చదివితే అర్థం అవుతుంది. కోసం కృష్ణుడే స్వయం భగవానుగా అక్కడ నిలబడుతున్నాడు. ఆ సంమోహనాకారుడు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడమే భగవంతుడు చెప్తున్నాడు. నేను ఉద్ధరిస్తాను, కానీ కొద్దిగా ముందుకు జరిగితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పిల్లవాడు ఉన్నాడంటే ఏమీ చదువుకోలేదు, చదువుకుంటేనే కదా చదువు వచ్చేది. ఏదో ఒక పుస్తకం తీసి ఏదో ఒక చదువుతాం అంటే వస్తూ ఉంటుంది. ఆ విధంగా భక్తి చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా భగవంతుడు కనిపిస్తున్నాడు, అనుమానమే లేదు. పెద్ద కష్టమేమీ కాదండి భగవంతుడు కనిపించాలంటే. నాకైతే మీరంతా కృష్ణుడుగానే కనిపిస్తున్నారు. అంతే, భగవంతుడు కనిపించాలంటే ఏమన్నా కృష్ణుడికి కనిపించాలా? కృష్ణుడు మీరే. కృష్ణుడు అంటే ఎక్కడి నుంచి వస్తాడా? మనలోనే ఉన్నాడండి. కృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడండి? అన్ని జీవరాశుల్లో భగవంతుడు ఆవరించిపోయాడు. భగవద్గీత మనకి ప్రమాణ శాస్త్రం. భగవద్గీతలో చెప్తూ ఉన్నాడు భగవంతుడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైక స్వపాకే చ పండితాక సమదర్శినగా. పార్థ, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, సురకము సురకమాంసము తిరువాలి యందును, పండితుని యందును, ఆవు యందును, ఏనుగు యందును, కుక్క యందును, కుక్క మాంసము తిరువాలి యందును, చండాలుని యందును సమభావముతో చూసేవాడే పండిత. పండితుడు అంటే ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు, బ్రహ్మ విద్య తెలుసుకున్నాడు. బ్రహ్మ విద్య అంటే భగవతత్వాన్ని తెలుసుకున్నవాడు. బ్రహ్మ గురించి కాదు, ఆ యొక్క బ్రహ్మదేవుడి గురించి కాదండి. బ్రహ్మ విద్య అంటే భగవంతుడు ఆధ్యాత్మిక విద్య తెలుసుకుంటే అందరిలో భగవంతుడు ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకోగలిగితే ఇంకా నువ్వు కృష్ణుడు చూసినట్టే. ఇంకా కృష్ణుడు అంటే ఎక్కడో ఉన్నాడు, మన అందరిలో ఉన్నాడు. ఇప్పుడు మీ మహారాజు గారు మనకి ఏదైనా ప్రసాదాలు పెట్టుకున్నాడు, ఎవరు తింటున్నారండి? కృష్ణ పరమాత్ముడే తింటున్నాడు. అంతేగాని నేను తింటున్నానా? నేను తింటాం లేదండి. కృష్ణ పరమాత్ముడు ఆకలి తీసుకున్నాడు కాబట్టి తింటున్నాను కనుక ఎక్కడ చూసినా కృష్ణుడు చూడటమే. అంతకంటే మనం చూసేది ఏం లేదు. రాయలు రప్పలు ప్రహ్లాదుని ఎలా చూశాడండి? వైకుంఠంలో చూశాడు నారాయణుడిని చూడలా. ఎక్కడ చూసినా కృష్ణుడే చూశాడు. ఏనుగురు పంపించు తొక్కయా ప్రహ్లాదుడు అంటే ఆ ఏనుగు నమస్కారం చేసి నువ్వే విష్ణువు అన్నాడు. ఆ ఏనుగు ఏం చేయలేకపోతే ఎందుకంటే విష్ణువు ఉన్నాడుగా. అంత నమ్మాడు ఆయన ప్రహ్లాదుడు. అందుకే ఎక్కడ చూసినా నారాయణుడు కనిపించాడు. ఇందువలన నందు లేడని సందేహము వలన చక్రి ఎంతందు చూసిన అందందు గలడే దాని వాక్యని వింటివా అన్నాడు. అయినను ఈ స్తంభములను చూపించగలిగినవా ప్రహ్లాద? తప్పకుండా తండ్రి కాదు. ఈ గదాలతో ఈ స్తంభమును ఒక్క వేడి వేయను అని ఒకటే ఒక వేడి చేస్తాడు. అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది ఆయన యొక్క ఇళ్ళని. ఆ స్తంభం వచ్చిన వైద్యులతో ఉండే స్తంభాలవి ఒక ఏడేసిన దాంట్లో నుంచి నరుడు కాదు, సింహం కాదు, 2 రూపాయలుగా వస్తాడు. ఇలా ఉన్నాడు, నరుడు కాదు, సింహం కాదు, ఈ రూపం ఏంట్రా అన్నాడు. అదే రూపం మహావిష్ణు నాన్నగారు అన్నాడు. నా గర్భవాసన పుట్టినందుకు నా రుణం తీర్చుకున్నావురా ప్రహ్లాద, షహబాష్, నా రుణం తీర్చుకున్నావు. ఏ తండ్రి అంటాడండి ఆ మాట? ఏ తండ్రి అంటాడు? అంటే ఎప్పుడు నుంచో ఉన్న శత్రువును చూపించావురా ప్రహ్లాద నాకు. నువ్వు నా గర్భవాసన పుట్టిన వాడి కుమారుడు కట్టాను. చాలా మంది ఉన్నారు ఆయన ఇద్దరు ముగ్గురు కొడుకు, వాళ్ళందరూ గురించి చెప్పాలి. ఒక శత్రువును చూపించడానికి ప్రహ్లాదుడు పొగిడాడు. అంటే ఇంకెంత అజ్ఞానంలో చూడదు. అంటే ఎక్కడ చూసినా భగవంతుడే ఉంటాడని ఒక్కటేనండి. మీరు ఒక చెట్టును చూడగలిగారనుకో ఆ చెట్టు నీడ వేస్తుంది. ఆ నీడ కింద నిలబడుకున్నాం అనుకో ఎంత ఎండాకాలమైనా భగవంతుడు కదండి. భగవంతుడు లేకపోతే చెట్టు ఉందా? ఈరోజు పండుగ జరుపుకుంటారంటే భగవంతుడిని. ఏది కూడా భూమిలో నుంచి రావాల్సిందే. అందుకే భూదేవి ఆదివర స్వామి పుష్కరిణి వెంకటాచల గోవింద అయినా మళ్ళీ
ఆ వెంకటాచలంలోని భూదేవి ఆదివార స్వామి ఆయనదే ఈ భూమి అంతా. మన ఎవరిదే కాదండి, ఆయనదే ఈ ప్లాట్ వ్యాపారం అంతా ఆయనదే చేశాడు. ఆ రోజు ప్లాట్ వ్యాపారం చేసుకున్నారు. ఆ రోజు మొట్టమొదట స్థలాల వ్యాపారం చేసింది శ్రీనివాసుడు వరాహస్వామి. శ్రీనివాసుడు వరాహస్వామి ఈరోజు మనం సింపుల్ గా చెప్పుకుంటున్నాము. శ్రీనివాసుడు వరాహస్వామి. ఆ శ్రీనివాసుడు కృష్ణ పరమాత్ముడు కొన్ని రోజులు అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. అగస్త్య మహర్షి అంటే చాలా గొప్పవాడండి. రామావతారంలో అగస్త్యుడు ఆ యొక్క సూర్య ఉపాసన గురించి, ఆ యొక్క సూర్యుడి గురించి పెద్ద అధ్యాయం ఉంది. అది చెప్తాడు. యుద్ధంలో జరుగుతూ ఉంటే రామచంద్రుడి దగ్గర కూర్చున్నాడు. రామచంద్రుడు అలసిపోతాడు. అలసిపోతే అగస్త్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? గురువు గారు వచ్చేసి రామచంద్రుడికి ఉపాసన చేయమయ్యా అని చెప్పాడు. ఆ ఉపాసన చేసిన వెంటనే అతను సంహరించగల శక్తి వస్తుంది. ఎక్కడ పోయాడు? మళ్ళీ వెళ్ళిపోయాడు. అటువంటి అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉంది? మళ్ళీ అగస్త్యుడు. ఎక్కడ అగస్త్యుడు, ఎక్కడ రామవుతారు, ఎక్కడ అగస్త్యుడు, ఎక్కడైనా ఉంటారు. మన పాతముద్దులో అగస్త్య ఆశ్రమం, అగస్త్య దేవాలయం లేదు. అది అగస్త్యుడు ప్రతిష్ఠించిందంట. అక్కడ కొన్ని రోజులు ఈ యొక్క దేవకీ మనుడు అంటే రంభ ఊర్వశి కొన్ని రోజులు ఉన్నారు కదా, అప్సరస్సులు అక్కడ డ్యాన్స్ చేసిపోయేవారంట. ఏంటంటే విచిత్రం నిజంగా జరిగిందండి. ఇవన్నీ మీరు వెళ్ళండి. పాతముద్దులో అగస్త్యాశ్రమం ఉంది, పక్కనే వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. మీరు ఈ వేణుగోపాల స్వామి ఆలయం గౌతముడు ప్రతిష్ట. గౌతమ మహర్షి ప్రతిష్ట అంటే ఏ గౌతముడు? ఆయన గోదావరి నదిని ప్రవహింపజేయగలిగిన గౌతముడు, అతుల్య భర్త గౌతముడు. ఆయన ప్రతిష్ఠించాడు ఆ వేణుగోపాల స్వామిని. ఆ పక్కన అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మీరు ఒకే రోజు కానీ కృష్ణుడు చూసి అక్కడికి వెళ్ళండి. నిబంధ స్వరూపంలో బంగారు కాలంలో ఉంటాడు. ఎవరు రాదు. ఎందుకు వస్తారంటే దేవాలయానికి రాదు. నిజమైన దేవాలయానికి భగవంతుడు అందరూ రానిప్పుడు. అక్కడ పవర్ ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. మీరు చూడండి. మంచి రోజైనా ఏ రోజైనా ఉదయాన్నే వెళ్ళండి. మీ సమస్యలన్నీ తీర్చేస్తాడు. కృష్ణుడు చూసుకోండి. అక్కడ నిబంధ స్వరూపం ఒక్కడే ఉంటాడు. ఎవరు ఉండరు. అక్కడి నుంచి భగవంతుడు అక్కడ చూసేసి నెక్స్ట్ అగస్త్యాశ్రమానికి వెళ్ళండి. అక్కడ మీ దేవాలయ కార్యక్రమం చేసినండి. ఒకే రోజు మీరు విష్ణు ఆలయాన్ని, శివాలయాన్ని దర్శనం చేయగలిగితే విష్ణు రూపాయ శివాయ, శివరూపాయ విష్ణువాయ ఇద్దరికి భేదమే లేదండి. అదే విశ్వరూప సందర్శనంలో చూపిస్తాడు. ఇప్పుడు నేనే ఆ పరమేశ్వరుడు, నేనే ఆ బ్రహ్మ, నేనే ఆ రాముడు, నేనే ఆ యొక్క కార్తికేయుడైన దేవతలకి అధినాయకుడు ఎవరో కార్తికేయుడు. ఆ కార్తికేయుడు కూడా నేనే. చెట్టి కాళీ దుర్గా నేను చెప్పాడుగా. కోసం మీకు ఏదైనా కోరికలు ఉంటాయండి, మరి ఏదో ఒకటి జరగాలి కదండి. అందుకోసం మీరు ఎక్కడ పోవాలని అవసరం ఇక్కడ ఉందండి. కాదంటంలా అగస్త్యాశ్రమం ఉంది, గౌతమ ఆశ్రమం ఉంది. ఎక్కడే ఉంది మన దగ్గరలో. ఒకే రోజు చూడండి. ఉదయాన్నే మీరు వెళ్ళి మీకు ఎటువంటి శుభాలు జరుగుతాయో తర్వాత మీరు చెప్పండి. అందుకోసం భగవంతుడు ఎక్కడో లేడండి, మన దగ్గరే ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ వడ్డీ కాసులవాడ శ్రీనివాస్ గోవింద గోవింద. మీకు కోరిక కొద్ది టైం లేదు కాబట్టి స్వామి వారికి కూడా వర్కౌట్ ఉంది కాబట్టి స్వామి వారికి కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా రుద్రాదిత్య వసవోయే చ సాధ్య విశ్వేశ్వరో మరుతజ్జోస్మపాచ్చ గంధర్వ యక్ష సుర సిద్ధ సంఖ్యా వీక్షంతే త్వాం విస్మితా చైవ సర్వే. భగవంతుడు చెప్తున్నాడు. రుద్రులను, సూర్యులను, వసువులను, సాధ్యులను, విశ్వనీ దేవతలను, అశ్వినీ దేవతలను, విశ్వే దేవతలను, గంధర్వులను, యక్షులను, అసురులను, సిద్ధులను, సంగములను వీరందరూ ఆశ్చర్య చెబుతులై మీకు చూస్తున్నారు. కృష్ణ మిమ్మల్ని చూస్తూ ఉన్నారయా అని చెప్తూ ఉన్నారు. వీళ్ళందరూ వారున్నాడు, కృష్ణుడు వారున్నారు. వీళ్ళంతా అర్జునుడు కృష్ణుడు కింద ఉన్నారు. అక్కడే విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. అర్జునుడు ఇక్కడ ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఆశ్చర్యపోతున్నాడు అర్జునుడు. నేను ఇక్కడ ఉన్నాను, మరి అక్కడ ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఎక్కడైనా ఉంటావయ్యా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చూసారండి ఈ విధంగా చెప్తున్నాడు. రూపం మహత్తే బహువత్ర నేత్రం మహాబాహో బహుబాహూపాదం బహూదరం బహుదం దంష్టకరాలం దృష్ట్వా లోకా ప్రవ్యగితాస్తథాహం. గొప్ప భుజములు గల ఓ కృష్ణ చెప్తున్నాడు. ఓ గొప్ప భుజములు గల కృష్ణ,
మంచి భుజాలు గలవాడు కృష్ణ పరమాత్ముడు. అనేక ముఖములు, నేత్రములు కలిగినట్టు, అనేక హస్తములు, కొడలు, పాదములు, ఊరువులు కలిగినట్టు, పెక్కు ఉదరములు కలిగినట్టు, అనేకమైన కోరలచే భయంకరమైనట్టు మీ యొక్క గొప్ప రూపమును చూసి దేవులందరూ కూడా మీరు భయపడుతున్నారు, నేను అట్టే భయపడుతున్నాను కృష్ణ చెప్తున్నానండి. ఈ విధంగా చెప్తూ దంష్టాకరాలాని చితే ముఖాని దృష్ట్వైవ కాలానలవేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. కోరలచే భయంకరమైనట్టు, ప్రళయాన్ని కోరినట్టు నీ ముఖములను చూచి నేను దిగ్భ్రాంతి చెందుతున్నాను అని చెప్తున్నాడు. అర్జునుడే భయపడిపోకున్నా అని చెప్తున్నాడు. సుఖమును కూడా పొందకే ఉన్నానయ్యా. కావున ఓ దేవాది దేవ, ఓ జగత్ ఆశ్రయ, ప్రసన్నుడు నన్ను, ప్రసన్నుడు నువ్వయ్యా, నువ్వు నాకు ప్రసన్నుడు. అనేక భయవేస్తుంది రూపాన్ని చూసుకుంటే చెప్తున్నాడు. భగవంతుడి రూపాన్ని చూస్తే చాలా భయవేస్తుందని చెప్తున్నాడండి. ఈ విధంగా భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు, అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవాని పాలసంజయః భీష్మద్రోణ సూతపుత్ర తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే పరమాణా విసంతే దంష్ట్రాకరాళాని భయానకాన కేచిద్ విఘ్ని లగ్న దశనాంతరేషు సందృశ్యంతే చూనితై ఉత్తమాంగైః. ఏం చెప్తాడు? సూతపుత్ర అంటే ఎవరండి? కర్ణుడు. చూడండి, సూతపుత్రుడు కర్ణుడు ఇక్కడ వచ్చారు చూడండి. ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వారి సేనాదులందు సమస్త రాజ సమూహములను, అట్లే మన సేనయందు ఈ సైనిక ప్రముఖులను మిమ్ము ప్రతినిధముగా చేరుతున్న వారి కోరలచే భయంకరమైనటువంటి నున్నటి మీ నోళ్ళయందు ప్రవేశిస్తున్నారు. అర్జునుడు చూస్తున్నారండి, వీళ్ళందరూ కూడా మీ నోట్లో ప్రవేశిస్తున్నారు కృష్ణ అంటే వీళ్ళందరూ చనిపోతున్నారయ్యా అని చెప్పి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. వారిలో కొందరు మీ పండ్ల సందులందు చిక్కుకుని వారి చూర్ణమనపబడి శిరస్సులతో కనిపిస్తున్నారయ్యా అని చెప్తున్నాడు. అంటే ఇది భయంకరమైన దృశ్యం కాదండి. మనందరం కూడా భగవంతుల్లో వెళ్ళిపోయేవాళ్ళమే, అందరం వెళ్ళిపోయేవాళ్ళమే. నీ మోహాన్ని వదిలేసే దానికోసం అర్జునుడికి చూపిస్తున్నాడు. ఇవన్నీ చూడవయ్యా, వీళ్ళందరూ వెళ్ళిపోయారయ్యా, నువ్వేందో వాళ్ళని సంపాదిస్తాననుకున్నావు, నేను ఎప్పుడో సంపాదించేశానయ్యా అని చూపిస్తున్నాడు. అంటే మనం కూడా ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోవాల్సి ఉన్నాడే, మనం కూడా వెళ్ళిపోయేవాళ్ళమే. కనుక నువ్వు మోహాన్ని పెట్టుకోగలరా, కనుక నువ్వు మోహాన్ని పెట్టుకోగలరా, అందరూ వెళ్ళిపోయేవాళ్ళే చూపిస్తున్నాడండి భగవంతుడు. అంటే మనకు మోహం ఉందని, అర్జునుడికి మోహం లేదండి, మనకు మోహం ఉంది. నవ్వులు పోతున్నారు, ఇల్లు పోతున్నారు, ఓళ్ళు పోతున్నారని మోహం ఉందని చెప్తున్నాడు. ఈ విధంగా పరమాత్మ యందు భూత భవిష్యత్తు వర్తమాన కాలాదులు మొత్తాన్ని చూశాడండి. భీష్మ, ద్రోణ, కర్ణాది కౌరవ పక్ష వీరుడు, పాండవ పక్షము భవిష్యత్ కాలమున మృతి చెందే కాలగర్భమున ప్రవేశించుటకు అర్జునుడు విశ్వరూపమును స్పష్టంగా చూశాడు. భవిష్యత్తు చూసేశాడు. భవిష్యత్తు ఎవరు చూడగలరండి? నా భవిష్యత్తు చూడాలంటే నేను చూడగలిగినా ఎవ్వరూ చెప్పలేరు. అందుకోసం ఎవరి మాటలు మీరు నమ్మవద్దండి, ఎవ్వరి మాటలు నమ్మవద్దు. భగవంతుడు ఏం చెప్పాడో అయి నమ్మకమే మన కర్తవ్యము. కనుక అర్జున వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారయ్యా. కనుక భగవానుడు ఇదే చెప్తున్నాడు. లాస్ట్ ఫైనల్ పద్యం అండి. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రుదే పిత్వా న భవిష్యన్ సర్వే ఏవస్థితాః ప్రచ్ఛినీకే సుయోధాః. భగవానుడు ఈ విధంగా పలుకున్నాడండి. నేను లోక సంరక్షణ కొరకై విజృంభించిన కాలువలు అయి ఉన్నాను. కాలువంటే తీసుకెళ్ళిపోయేవాడిని నేను. ఈ లోకాన్ని సంహారం చేసేదానికి వచ్చిన కాలువలు, ప్రాణులను సంహరించు నిమిత్తం ఈ ప్రపంచమున ప్రవర్తించుతున్నాను. ప్రతిపక్ష సైనికులందరూ వీరుడు, నీవు లేకపోయినను యుద్ధము చేయకున్నను జీవించి ఉన్నవారు ఒక్కరు కూడా లేరు అర్జున అని చెప్పాడు. అంతే కదండి, అర్జునుడే సంహరించాలా. ఇప్పుడు మనందరం వెళ్ళిపోతున్నామండి. ఎవరన్నా వచ్చేస్తున్నారా? అందరినీ భగవంతుడే తీసుకోబోతున్నాడు.
మృత్యు జన్మ జన్మ మృత్యు జనం వ్యాధి, పుట్టుట మరణించుట, ఇక్కడ వ్యాధి, ఇక్కడ భయం, ఈ 4 ప్రతి జీవికి ఉంటాయండి. కనుక భగవంతుడు ఏం చెప్తున్నాడు? ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదా జ్ఞానపి క్రోధవీరాం మయా హతం స్వం దివిమా ప్రతిష్ఠ యుద్ధస్త్వనేతాసి రణే సమత్నా. నా చేత ఇదివరకే తప్పబడిన ద్రోణాచార్యుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, అట్లే ఇతర యుద్ధ వీరులు కూడా నేను ఎప్పుడూ సంహరించానయ్యా. పరమ వీరుల్ని నీవు సంహరించు, భయపడకు, యుద్ధం చేయము, శత్రువులను గెలువు అని చెప్తున్నాడంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంచ. అయ్యా జయద్రథుడు మీ బావగారు వెళ్ళిపోయాడు, కర్ణుడు మీ అన్నగారు వెళ్ళిపోయాడు, భీష్ముడు మీ తాతగారు వెళ్ళిపోయాడు, ద్రోణాచార్యుడు నీ గురువు గారు వెళ్ళిపోయాడు, నీ బంధువులందరూ వెళ్ళిపోయారు. నేను చెప్పేశానయ్యా, ఇంకేం నువ్వు చెప్పింది ధైర్యంగా నిలబడి ఉన్న 4 తప్పేసి నా దగ్గరకు వచ్చేసి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యుద్ధం అని, అక్కడ చేయాల్సిన ధర్మం. ధర్మం లేకపోతే మనం నిలబడలేమండి. అందుకోసం భగవంతుడు ఎలాంటి ధర్మస్య పదవి భారత వ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఏ కాలంలో ధర్మమునకు హానికలు అప్పుడు నేను స్వయంగా అవతారం దాల్చుతున్నానని అంటాడు. ఇప్పుడు లేని అవతారం అక్కడే ఉన్నాడుగా, 7 కొండల మీద వేగడన్నాడే, అందరినీ చూస్తున్నాడుగా, ఎవరిని ఏం చెయ్యాలో అది చేస్తాడని భగవంతుడు కోసం ధర్మాన్ని రక్షించేదానికి ధర్మో రక్షత రక్షిత ఇంత అక్షరాలు రాసి పెట్టుకున్నాడు. ఆ కవికి ఎంత దగ్గర ఎక్కేటప్పుడే అది చూడరా, ధర్మో రక్షిత రక్షిత. ఆ ధర్మాన్ని రక్షించగలిగితే ఆ ధర్మమే నేను. నన్ను కానీ నువ్వు ధర్మాన్ని పాటించగలిగితే నేను చెప్పింది నువ్వు రక్షింపబడతావు. అదే జయద్రథ కర్ణాది వీరులందరినీ సంపాదించిన అన్నాడు. అంటే ఏంటంటే మన ధర్మాన్ని మనం చేయమంటున్నాడు. అక్కడ అర్జునుడు ధర్మం చేయాల్సింది, అర్జునుడు యుద్ధం చేయాలి, మనం ఆ యుద్ధం చేయవలసిన. మనం ఏ యుద్ధం చేయాలి? మనం చదువుకోవాలి, మనం పైకి రావాలి, ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి, లేకపోతే గోసేవ చేసుకోవాలి, తల్లిదండ్రులు చక్కగా చూడాలి, తల్లిదండ్రులు ఉదాసనలు వేయటం కాదండి, తల్లిదండ్రులు చూడాలి, అన్ని చేయాలి, సంసారం చేయాలి, భార్య బిడ్డలతో ఉండాలి, అన్ని చేయాలి. వెళ్ళిపోయేటప్పుడు కృష్ణ ఇవన్నీ నా కాదు, ఎక్కడి నుంచి వచ్చేది ఎక్కడ పోతున్నా తెలియదు అని ఈ మధ్యలో ఈ మోహాన్ని వదిలేయాలి. లాస్ట్ లో వదలేవు, మధ్యలో వదిలేయాలి. అందుకే భగవద్గీత వచ్చింది, నీ ధర్మాన్ని నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, కర్తవ్య లోపం లేకుండా చేయంటున్నాడు. అంతేనండి, నేను ఒక పని చేస్తున్నానండి, నేను ఏదో ఒక పని చేస్తున్నా, నా కర్తవ్య లోపం లేకుండా చేయగలను. నేను ఒక వాచ్యమన్ ఉద్యోగం, నా వాచ్యమన్ ఉద్యోగం ఇది కృష్ణుడిది, ఇది ఏమన్నా ఎవరిదండి? కృష్ణ పరమాత్ముడిది. ఈ కర్తవ్యం లోపం లేకుండా చేస్తే కృష్ణుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ వాచ్యమన్ ఉద్యోగాలు ఎన్నో ఎక్కడ కావాలి నేను అడుగుతాడు, నాకు తెలియదు స్వామి ఏం కావాలి నాకు తెలియదు అని చెప్తాను. నేను ఎక్కడికి తీసుకురావాలి అక్కడ తీసుకోవాలి. ఇదే చెప్పింది సర్వధర్మాన్ పరిత్యజ్యమామేకం శరణం రోజాహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సూచిరా అర్జున. అన్ని ధర్మములు వదిలి నన్ను ఒక్కరినే శరణ పొందిన నేను సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షిస్తున్నానయా అనుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనం చేసే ఏదైనా కూడా మనకు సంబంధం లేదు, మంచి పనులన్నీ భగవంతుడి మీద దగ్గరే, చెడ్డ పనులన్నీ నేను చేస్తున్నాను. కనుక సర్వధర్మాన్ అన్ని ధర్మములు వదిలిపెట్టమన్నాడు. ఎక్కడ ఆ యుద్ధం? నీకు ఆ భార్య బిడ్డలు తెప్పనాయా అర్జున, ఈ బంధువులు తెప్పనాయా? నువ్వు వచ్చినందుగా యుద్ధం చేసేదానికి, నువ్వు వచ్చినందుగా ఇక్కడికి నా దగ్గరికి చదువుకునేదానికి కాలేజీకి వచ్చింది, పిచ్చి పనులు చేసేదానికే కాదుగా. కనుక నీ యుద్ధం చేయి, ఇక్కడ నీ చదువుని యుద్ధం చేయి. నువ్వేందా పెళ్లి చేసుకున్నావుగా, భార్య వదిలేసిపోయేదానికే కాదు, భార్య బిడ్డలతో ఉంటే నీ యుద్ధం చేయి. అదే యుద్ధం అంటే. యుద్ధం అంటే మనం యుద్ధం కాదండి, పిచ్చి అనుకుంటున్నాను కృష్ణుడు వాళ్ళందరినీ ప్రోత్సహించాడని. అక్కడ అవసరం ప్రోత్సహించాలా, పిల్లవాడిని చదువు రాదు, చదువు రాదు ప్రోత్సహించాలా లేదా తండ్రి, తల్లి తండ్రి చేయాల్సిన బాధ్యత అది. ఈ ప్రపంచంలో ఎన్ని చెప్పినా ఎవరు ఎదురండి, ఒక్కటే చెప్తానండి, చిన్నప్పటి నుంచి పిల్లవాడికి కానీ తల్లి గారికి చెప్పగలిగితే ఈ ప్రపంచాన్ని ఎవరు మార్చడం అవసరం లేదు. ఇంకా అవసరం తల్లి ఒక్కటే మార్చగలిగి ఈ ప్రపంచాన్ని ఇంకెవ్వరూ మార్చలేరు. ఎన్ని మైకులు గుద్దుకున్నా మార్చలేరు, ఎంతమంది ప్రవక్తలు వచ్చినా మార్చలేరు, ఎవరు వచ్చినా మార్చలేరు. మారుతారు, కొంతమంది మారుతారు, కానీ తల్లి ఒక్కటే మార్చగలిగింది. ఆ తల్లికి ఆ శక్తి ఉంది. పిల్లవాడిని పక్కన వేసుకొని చిన్నప్పటి నుంచి మంచి మాట చెప్తా ఉంటే వాడి మారిపోతాడు, ఖచ్చితంగా మారిపోతాడు. కనుక ఆ అమ్మల కన్నా అమ్మ, 3 అమ్మల మూలపడి అమ్మ
సురారులమ్మ కడుబారని పుచ్చిన అమ్మ గదులో నమ్మిన వెలుపుడు అమ్మల మనమ్మల ఉండేది అమ్మ దుర్గ కవిపోపటుతో సంపద ఇచ్చదవలాగా ఈ మధ్య రాయించిన వాడు కృష్ణ పరమాత్ముడే పోతం చేత రాయించాడు. అటువంటి అమ్మకి నమస్కారం చేసుకోవడమే. మరి శ్రీరామచంద్రుడు కౌసల్యానికి సుమిత్రాకి కైకేయికి నమస్కారం చేసుకున్నాడా లేదా? కైకేయి తిరుగుతా ఉంటే భరతుడు అన్నాడు, భరతుడిని అమ్మని తిరుగుతావా నువ్వు ఇంత మాట్లాడాడు. అందుకోసం అమ్మంటే అమ్మే, అమ్మాయి తప్పే లేదురా. కైకమ్మది కైకమ్మ ఎవరు తప్పు లేదురా, మందరా తప్పు. మనం ఏదో పాపం చేసుకున్నాం కాబట్టి అరణ్యానికి వచ్చామన్నాడు శ్రీరామచంద్రుడు. అంతోడే చూడలేదా తల్లిదండ్రుల్ని? మళ్ళీ మన ఊరికి తాను రాలేదా? వచ్చేసాడు. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు తల్లిదండ్రులు చూడలేదా? మళ్ళీ తన ఊరికి తాను వెళ్ళాడా లేదా? ద్వారకాకి వెళ్ళిపోయాడు. మరి శ్రీ వెంకటేశ్వరుడు తల్లిని దగ్గర పెట్టుకోలేదా? ఉగ్రమాతని యశోదామాతని కృష్ణావతారంలో అడిగినందుకు దగ్గరే పెట్టుకున్నాడు. మరి చూడండి, తల్లిదండ్రులు చూడలేదు. భగవంతుడే చూసినప్పుడు భగవంతుడికి అవసరం అని మనం చూడమంటున్నాడు. అది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని పఠించండి, తరించండి, ఆనందించండి. దీనికంటే హరినామ స్మరణ ఇంకొకటి లేదండి. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 రాధే. జై రాధా కృష్ణ గోవింద కే, రాధా శ్యామ్ గోవింద కే, బృందావన గోవింద కే, మధుర గోవింద కే, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాండురంగ విఠల పండరినాథ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల. జై పాండురంగ విఠల పండరినాథ విఠల. జై రామకృష్ణ గోవింద రామకృష్ణ గోవింద. పాండురంగ పండరినాథ పాండురంగ పండరినాథ. జై పాండురంగ పండరినాథ. జై పాండురంగ గోవింద గోవింద. శ్రీ రుక్మిణి విఠల గోవింద గోవింద. సత్యభామ విఠల గోవింద గోవింద. ఈ విఠల స్వామి ఎందుకు చెప్పుకుంటున్నామంటే తల్లిదండ్రుల పావన క్షేత్రం ఈ యొక్క విఠల ఆలయం. ఎందుకంటే మీకు ఎక్కడ పోయినా కూడా కృష్ణ పరమాత్ముడు పాదాలు తాకేదానికి, శ్రీ వెంకటేశ్వర దగ్గర పోయినా కూడా మీకు తాకేదానికి లేదు. చాలా దూరం పెడతారు. నువ్వు పండలేకపోతే ఆ పాండురంగ పాదాలను తాకొచ్చు. అదొకటి ఉంది. పాండురంగుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మీలాంటి భక్తులకి పుండరీకాంక్షుడికి రెండు చేతులు కనిపెట్టుకొని ఇలా పెట్టుకొని ఉంటాడు. నేనున్నానయ్యా, నీకెందుకు నడుము మీద చేతులు పెట్టుకొని నిన్ను సంసారాన్ని నడుము వరకు తీసుకెళ్తానని చెప్పి రెండు ఇట్లా చక్కగా పెట్టుకొని చిన్న బాలుడై ఉంటాడు. అందుకే ఈ క్షేత్రానికి నీకే వరం కావాలని కోరుకో పుండరీక అన్నాడు. స్వామి నాకే వరం కానీ ఈ క్షేత్రాన్ని తల్లిదండ్రుల పావన క్షేత్రంగా చేయన్నాడు. తదాస్తు 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 అని చెప్పేశారు. అంటే ఎవరైనా పాపకర్మలు చేసుకోవాలంటే తల్లిదండ్రులు అట్లా ఇట్లా దుష్టబుద్ధి ఇందాక చేశాడు కదా, ఇటువంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే నా పాదాలు పెట్టుకుంటే మొత్తం ప్రక్షాళన చేస్తానన్నాడు. అందుకోసం పాండురంగుడు అంత గొప్పవాడయ్యాడండి. ఇక్కడ ఉండే పాండురంగుడు ఆ తిరుమలలో ఉన్నాడు, తిరుమలలో ఉండే పాండురంగుడు ఆ విడుదలలో అక్కడ ఉన్నాడండి. జై శ్రీకృష్ణ పరమాత్మకి, జై ముని మహారాజుకి, మహాభక్త బృందములకు, జై మోహిని ఏకాదశికి, జై జగన్మోహిని గోవిందకి, జై వశిష్ఠ మహర్షికి, జై శ్రీరామచంద్ర ప్రభుకి, అయోధ్య పురివాస దశరథ మహారాజు కుమార రామచంద్ర ప్రభు జయ హో జయ హో జయ హో అన్నారు. ఆయన తండ్రిని కలుపుకోమన్నాడు, కొత్త రామాయణ పక్కనన్నాడు. ఆయన రామాయణ పక్కనంట. ఒక ఆయన అడిగాడు ఏమైనా దశరథ మహారాజు కుమార శ్రీరామచంద్ర ప్రభు జయ హో అంటే వీడు కొంత మార్పులే అంటాడంట. తండ్రిని అలా దగ్గర పెట్టుకున్నాడండి. అందుకే దశరథ మహారాజు అంటే అంత ఇష్టం. అందుకే దశరథ మహారాజు 7 కొండల మీద రాగి చుట్టే ఉన్నాడు. ఇప్పుడు కూడా మీకు ఆ పుష్కరిణి అంత పోతే మీకు కనిపిస్తుంది. జై శ్రీకృష్ణ పరమాత్మకి, రాధాకృష్ణ గోవిందకి, రాధా శ్యామ్ గోవిందకి, సర్వం శ్రీ మహాభక్త బృందములకు కృష్ణార్పణం.
హరే కృష్ణ. హరే